హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం మీద చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో మళ్ళీ అమరావతి ప్రాంతంలోనూ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూములకు రెక్కలొచ్చాయి. మళ్ళీ ఒకప్పుడు లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా లేకపోతే 29 గ్రామాల పరిధిలో గతంలో రాజధాని 2014 ప్రభుత్వం తర్వాత రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత మ్యాక్సిమము 2 కోట్ల వరకు ఎకరా భూమి వచ్చింది 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ పరిధిలో. చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో 1 కోటి 80 లక్షలు 90 లక్షలు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు 2018, 19 ఆ ప్రాంతంలో ఏ విధంగా అయితే భూముల రేట్లు ఉన్నాయో ఇప్పుడు ఆ తరహాలో భూముల రేట్లు పెరుగుతున్నాయి. అయితే దీంట్లో అసలు వాస్తవంగా ఉండేటువంటి రేట్లు ఎంత పెరుగుతున్నాయి, నిజంగా కొనేవాళ్ళు వస్తున్నారా, అమ్మేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కువగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా, వాస్తవమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటిది అమరావతి ప్రాంతంలో స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి అమరావతి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయనకు మానసపుత్రిక. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అమరావతిని ఒక కీలకమైనటువంటి దశకు తీసుకెళ్ళగలరు చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఇక్కడే నడుస్తున్నాయి. వాటికి పూర్తి స్థాయి భవనాలని ఈ 5 ఏళ్లలో చేయాలి అనేటువంటిది ఆలోచన. అందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళందరినీ కలిసి దానికి సంబంధించినటువంటి నిధులు కావాలి అనేటువంటి దాని మీద అడిగారు. కేంద్రం కూడా ఎంతో కొంత సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి అమరావతి నిర్మాణాలగిన ఈ ప్రారంభమయ్యి ఈ 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఎంతో కొంత పూర్తిగా అమరావతి నిర్మాణం అంతా ఇప్పుడే జరిగిపోయిద్దని కాదు, పరిపాలనా భవనాల నిర్మాణం పూర్తయ్యి మౌలిక వసతులు అంటే రోడ్లు, మౌలిక వసతుల కల్పన గన పూర్తయితే అదేవిధంగా డెవలప్ చేసినటువంటి ల్యాండ్స్ ఏవైతే రైతులు 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి డెవలప్ చేసినటువంటి హౌసింగ్ ప్లాట్స్ అదేవిధంగా కమర్షియల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోతుంది. చేపడితే గిన ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈ 29 గ్రామాల సమయంలో కోర్ క్యాపిటల్ పరిధిలోను ఆ నవనగరాల్లోనూ ఇవన్నిట్లో కూడా ప్రజలు కూడా తమకు వచ్చినటువంటి భూముల్లో వాళ్ళ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారు. కమర్షియల్గా కొన్ని బిల్డింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వేగంగా సిఆర్డీఏ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అడుగుతోంది. అదేవిధంగా మొత్తం 133 సంస్థలు అన్ని ప్రైవేటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఆసక్తి చూపించారు. వాళ్ళల్లో దాదాపుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపుగా ఒక 120 వరకు వెళ్ళిపోయినటువంటి అంటే ఇన్యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ తిరిగి ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా భూముల రేట్లు పెరిగేటువంటి మాట వాస్తవమే. కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైనా కృష్ణానది ఈ అమరావతికి ఉత్తర భాగాన ఉంటుంది. కృష్ణానదికి ఆనుకొని ఉండేటువంటి తుళ్ళూరు మండలం రాయపూడిని దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉండేటువంటి సెక్రటరేటు ఇవన్నీ కూడా ఉద్దండరాయనపాలెం వరకు కూడా ఈ మొత్తము కూడా ఈ కోర్ క్యాపిటల్ ఉండేటువంటి దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ల్యాండ్స్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఎకరా 2 కోట్లు పైగా పలుకుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ. ఇది ఇంకా ముందుకు వెళ్ళేదానికి గతంలో అయితే 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి మధ్యలో వచ్చే కొన్ని సందర్భాల్లో 2 కోట్ల వరకు వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ 2 కోట్లు గల కోర్ క్యాపిటల్ ఏరియాల్లో. అదేవిధంగా నేషనల్ హైవే ఇది రాజధానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతమే. మంగళగిరి, నంబూరు, కంతేరు ఇప్పుడు ఈ విధమైన యూనివర్సిటీ ఏరియా ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం ఇది రాజధాని ప్రాంతానికి తూర్పు భాగంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో
₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు ఎకరా పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైవేకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల 4 కోట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హైవేకి మరింత దగ్గరగా ఉండేటువంటిది 5 కోట్లు 6 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎకరా. అయితే ఎకరం గజం విలువ గతంలో అమరావతి, కోర్ క్యాపిటల్ ఈ ప్రాంతాల్లో గతంలో ఒక గజము ₹10,000 వరకు ఉంది. ఒకప్పుడు బాగా అమరావతికి సంబంధించిన 20,000 వరకు వెళ్ళింది గజం అప్పుడు. ఇప్పుడు ఈ కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ కోర్ క్యాపిటల్ చుట్టుపక్కల ఉండేటువంటి 28 గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో అది కొన్ని చోట్ల గజం 30,000, గజం 40,000, కొంత మరింత కోర్ క్యాపిటల్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే గజం 50,000 వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏమిటంటే ఉన్నటువంటి 29 గ్రామాల పరిధిలో, గ్రామాల లోపలైతే గజం విలువ తక్కువ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే తక్కువ మీన్స్ అంటే ఇప్పుడు కొత్తగా వేసేటువంటి వెంచర్సు, సిఆర్డీ అప్రూవ్ తీసుకొని వేసేటువంటి వెంచర్లో అది గజం 20,000 పైనే 50,000 వరకు ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో అయితే మాత్రము గజం 15,000, 20,000 అలాగా 30,000 వరకు కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గ్రామాలు అనేవి రేపొద్దున అమరావతి పట్టణం అభివృద్ధి చెందిన తర్వాత మిగతా కొత్త పట్టణం అక్కడే పెద్ద పెద్ద రహదారులు ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా, అది డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. అందుకనే ఈ విధమైనటువంటి వేరియేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎవరైనా ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కూడా తొందరపడి హడావుడిగా ఏదో రేట్లు పెరుగుతాయేమో భవిష్యత్తులో అనేటువంటి విధంగా వచ్చి చూసుకోకుండా హడావుడి పడి కొనుగోలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి నా అభిప్రాయం. ఎందుకు అని అంటే ఇప్పటికే రేట్లు పెరుగున్నాయి, ఇంకా అదనంగా పెరుగుతాయి అనేటువంటి దాంట్లో వాళ్ళకినా సొంతంగా రాజధాని ప్రాంతంలో మాకు ఒక ఇంటి స్థలం ఉండాలి, లేదా మాకు కూడా కొంత ఆస్తి ఉండాలి అనే పెట్టుబడి రీత్యా అయితే కొనుక్కొని ఉంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి విలువైనటువంటి ఆస్తిగానే ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగని ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం కొనుక్కొని ఇంకా పెరిగిద్ది అనుకుంటే ఇప్పుడే ఎక్కువ పెంచారు. అయితే వాస్తవంలో ఇక్కడ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయంలో ఒక అంశాన్ని గమనించండి. ఎక్కువ మంది అమ్మేవాళ్ళు రేట్లు పెంచుతూ వస్తున్నారు తప్ప కొనేటువంటి వాళ్ళ సంఖ్య, కొనుగోళ్ళు అంత సీరియస్గా ఎక్కువగా జరగటం లేదు. అందరూ బేరాలు జరుగుతున్నాయి. కొన్ని అగ్రిమెంట్ల వరకు వస్తున్నటువంటి బయానాల వరకు ఓకే, అగ్రిమెంట్ల వరకు కొన్నే వస్తున్నాయి. పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నటువంటి వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకు అని అంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు. వాస్తవ విలువ కన్నా కూడా రేట్లు ఎగ్జాగరేషన్ చేసి చేస్తున్నారు అనేటువంటిది ఒక అపవాదం అయితే మాత్రం ఉంది. ఇది కొంత నష్టం కలిగించేటువంటి అంశం కూడా. ఎందుకు అని అంటే ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఏదైనా సరే పెట్టుబడి పెట్టి ఏదైనా పరిశ్రమ లేదా ఇంకొక ఇన్స్టిట్యూషనో ఇంకొకటి పెట్టాలంటే ఇప్పుడు ఈ భూముల విలువ ఎంత ఉందో దానికి అనుగుణంగానే కదా వాళ్ళు కొనుగోలు చేయాల్సింది. ఈ విధమైన దాంట్లో ఎక్కువగా ఈ ప్రైవేట్ సంస్థలు ఇవి రావడానికి అవకాశాలు ఉండేటువంటి తక్కువగా ఉంటుంది. ఇంత మరీ ఎగ్జాగరేషన్ చేయటం కూడా కరెక్ట్ కాదేమో. వాస్తవంగా అయితే ఇప్పుడు చెప్తున్నది అనేది కనుక గజం అన్నీ 50,000 ఏం లేవు. కొన్ని చోట్ల 20,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు కూడా కొంత అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటిది ఉంది. ఇవైతే మాత్రం పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అమరావతి ప్రాంతం 29 గ్రామాలకు సంబంధించి తుళ్ళూరు మండలం, అదేవిధంగా తాటికొండ మండలం, కొన్ని మంగళగిరికి సంబంధించినటువంటి మండలాల పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అటు పోతే పడమర వైపున అమరావతి పక్కనే ఉండేటువంటి క్రోసూరు, అచ్చంపేట వరకు కూడా కొనుగోలు జరుగుతున్నాయి. క్రోసూరు అమరావతి మండలం అయితే టెంపుల్ అమరావతి, ఆ మండలంలో అయితే ఇంతకుముందు లక్షల్లో ఉండేటువంటి 50 లక్షలు 40 లక్షలు ఉండేటువంటి కొంచెం రోడ్డు పక్కన ఉండే ఇప్పుడు ₹1,00,00,000 కొనుగోలు చేస్తున్నాను. ఇప్పుడు ఇటువైపున అమరావతి అయితే క్యాపిటల్ అమరావతికి దక్షిణం వైపున పరిమి దగ్గర నుంచి తాటికొండ వరకు ఉండేటువంటి ప్రాంతం, అదేవిధంగా అటు నుంచి గుంటూరు వైపు అమరావతి రోడ్డు అంటే టెంపుల్ అమరావతి రోడ్డు వరకు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా కొంత భూముల రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎవరైనా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి దగ్గరగా చూసి వాస్తవమైనటువంటి పరిస్థితిని చూసి భవిష్యత్తులో ఏ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుందనేటువంటి దాని మీద చూసి కొనుగోలు చేస్తే మంచిది.